తను ఈరోజు సండే కదా సినిమాకి వెళ్దాం వస్తావా? నాకు ఇంట్రెస్ట్ లేదే. సేమ్ డైలాగ్, కంట్రీ బేటా ఈస్ బ్యాక్. ఏ తను పానీపూరి తినడానికి వెళ్దామా? పానీపూరి ఒక పవిత్రం, దాని పక్కన మురిక్కాలం ఒక పవిత్రం. వస్తావా రావా చెప్పు. నాకు ఇంట్రెస్ట్ లేదే. ఇప్పుడు నేను రీల్స్ చేసుకోవాలి. ఏ చందు, నాకు ఒక రీల్ తీయండి. దొరికింది. మాకు ఇంట్రెస్ట్ లేదే. అయిందా? బాగైందా? హే తను రోడ్డు మీద డాన్స్ అంటే మళ్ళీ పుడతావా ఏటి? హే తను పొద్దున్నుండి టీవీ చూస్తూనే ఉన్నావు, నీకు బోర్ కొట్టట్లేదా? మళ్ళీ పుడతావా ఏటి? ఏ చందు, తనుశ్రీ లేవండి. ఏమైంది? ఈ రోజు నేను హోంవర్క్ రాయలేదే. రేపు మేడం నన్ను కుమ్మేస్తది. కుమ్మించుకోవే, మళ్ళీ పుడతామా ఏటి? ఇంత హోంవర్క్ ఇస్తే ఇంకా సండే హాలిడే ఇవ్వడం దేనికి? సండే హాలిడే కాదే, హోంవర్క్ డే. అలానే ఉంది. గోలీ మార్ మార్. హే చందు, ఆకలి వేస్తుందే. నాకు కూడానే. తినడానికి ఏమైనా ఉందా? ఉంటే నేనే తింటాను కదే. అయితే నేను బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు హోంవర్క్ రాసే. హోంవర్క్. KFC చికెన్ వద్దా? కావాలి. డామినోస్ పిజ్జా కావాలి. బర్గర్ కింగ్ కావాలి. అయితే హోంవర్క్ చేయాలి. అమ్మయ్యా అయిపోయింది. ఇది ఇంకా రాలేదేంటి? హే తను డోంట్ డిస్టర్బ్. హే తను ఒకసారి మాకు ఫోన్ ఇవ్వే, మేము గేమ్ ఆడతాం. ఈ గేమ్ ఆడే అంత రేంజ్ మీకు లేదే. హే తను ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదే. ఇది హిందీ జోకే, దీన్ని అర్థం చేసుకునే అంత రేంజ్ మీకు లేదు. హే చందు, ఏం తింటున్నారే? నాకు కూడా ఇవ్వండి. మళ్ళీ దొరికింది. నువ్వు తినలేవే, ఇవి తినే అంత రేంజ్ నీకు లేదు. హే తను రావే, ఇల్లు తుడుద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదే. పోనీ మేము తుడుస్తాంలే గాని నువ్వు నీ బట్టలు సర్దుకో. అదేంటి, మనం ఫ్రెండ్స్ కదా, నా కోసం ఈ మాత్రం హెల్ప్ కూడా చేయలేరా? చేస్తాంలే. ఇక్కడే ఉండాలి. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? చెత్త పడేయడానికి వెళ్తున్నామే. ఇక్కడ చెత్త లేదు కదే. ఎక్స్పైర్ అయిపోయిన బిస్కెట్లు లాలీపాప్లు ఇక్కడే పెట్టామే, కనిపించట్లేదు. అవి ఎక్స్పైర్ అయిపోయా. కొంపదీసి తినేసావా ఏంటి? అదెందుకు తింటది? అసలే దానికి ఇంట్రెస్ట్ ఉండదు. హే తను ఈరోజు సండే కదా, చికెన్ తెచ్చుకుందాం రావే. నాకు ఇంట్రెస్ట్ లేదే. సరేలే. హే తను రావే, చికెన్ కర్రీ చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదే. సర్లే. హే భవానీ, షేరింగ్ ఇస్ కేరింగ్ అంటారు కదా, మీకు తెలీదా? షేరింగ్ చేసుకున్నంత ఇంట్రెస్ట్ మాకు లేదే. అయిందా? బాగైందా? హే చందు, నా నోట్స్ పెండింగ్ ఉండిపోయి కొంచెం రాసిస్తారా? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. అప్నా టైం ఆయేగా. మాకు ఇంట్రెస్ట్ లేదే. నేనే రాసుకుంటాలే. హే తనుశ్రీ, మాకు ఇంట్రెస్ట్ లేదే. నేను ఇంకేం అడగలేదు కదే. నువ్వేం అడిగినా సరే మాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. సర్లే. హే భవానీ, రేపు ఎగ్జామ్ కదా, రండే చదువుకుందాం. చెప్పాం కదే మాకు ఇంట్రెస్ట్ లేదని. మేడం చెప్పారు కదే చదువుకొని రమ్మని. అయినా సరే మాకు ఇంట్రెస్ట్ లేదు. చూసారా మేడం, చావు దెబ్బ తీసింది కదే. హే తను నా టెస్ట్ పేపరే 50కి 50 వచ్చాయి. అవునా? ఏది ఇవ్వు.
యునైటెడ్ స్టేట్స్ కి అన్లిమిటెడ్ స్టార్టర్స్ అని రాసిందే. నాస్టాలజీకి నాన్ వెజ్ అని రాసిందే. ఫ్రాన్స్ కి ప్రాన్స్ అని రాసింది. బిహార్ కి బిర్యానీ, పాకిస్తాన్ కి పకోడీ. ఏంటే ఇది? అంటే ఎగ్జామ్ టైంలో చాలా ఆకలేసిందే. అందుకని డిక్టేషన్ వర్డ్స్ ని రెస్టారెంట్ లో మెనూ కార్డ్స్ చేసేస్తావా? అంటే అది అయినా నేను రాసిన తప్పులైతే 50కి 50 ఎలా వస్తాయే? కరెక్టే. అచ్చయ్ కరెక్టే. చూచదము. ఓసే ఇది 50 కి 50 కాదే, 50 కి -50. హే తాను రావే షాప్ కి వెళ్దాం. తర్వాత వెళ్దామే, ఇప్పుడు వర్షం పడుతుంది కదా. అలాగేలే. హే తాను ఈ వర్షంలో ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది. రావే వెళ్దాం. తర్వాత తిందామే, ఇప్పుడు వర్షం పడుతుంది కదా. అలాగేలే. హే తాను రావే వర్షంలో తడుద్దాం. తర్వాత తడుద్దామే, ఇప్పుడు వర్షం పడుతుంది కదా. అదేలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హే తాను మాకు 10 రూపాయలు కావాలి. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? మాకు ఇంట్రెస్ట్. అదే ఇంట్రెస్ట్ తో కలిపి ఇచ్చేస్తా అంటున్నామే. అలా అయితే ఓకే, కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తేనే ఇస్తా. అడుగు. 10 రూపాయల నోట్ మీద గాంధీ తాత నవ్వుతూ ఉంటారా, ఏడుస్తూ ఉంటారా? ఏడుస్తూ ఉంటారే. కాదు నవ్వుతూ ఉంటారు. కాదు ఏడుస్తూనే ఉంటారే. సరే అయితే ఇంకో క్వశ్చన్, ఆ నోట్ మీద ఉన్న గాంధీ తాత ఫోటో తీసింది ఎవరు? హే తాను 10 రూపాయలు వద్దు గాని ఇంతకీ ఆ ఫోటో తీసింది ఎవరే? ఫోటోగ్రాఫరే.